2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే సార్. మేడం, అనాహత చక్రం అసలు ఇది ఎక్కడ ఉంటుంది? దీని పొజిషన్ కావచ్చు, అండ్ దీన్ని యాక్టివేట్ చేసుకునే ప్రాసెస్ ఎలా ఉంటుందంటారు? అండ్ ఎవరైనా కూడా ఈ అనాహత చక్రాన్ని కనుక యాక్టివేట్ చేసుకుంటే వాళ్ళకి బిజినెస్ పరంగా, హెల్త్ పరంగా, కెరియర్ పరంగా ఎలా ఉండబోతుంది మేడం? ఇది ఒక మాట. ఇప్పుడు మీ ప్రొఫెషన్ మీరు ఇష్టపడతారు? ఇష్టపడతాను. ఎంత ఇష్టపడతారు? చాలా మేడం. చాలా. ఒక్కొక్కసారి ప్రొఫెషన్ మీద కోపం వస్తుందా? వస్తుంది. ఎందుకని? కోపం తెప్పించే సిచ్యువేషన్స్ వస్తాయి కదా, అలా. అంటే ఒక్కసారి సంతోషం కలుగుతుంది, ఒక్కోసారి ఇష్టం అనిపిస్తుంది, అబ్బా ఈ ప్రొఫెషన్ నాకు బాగుంది అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే కోపం వస్తూ ఉంటుంది. సో ఈ రెండు వచ్చినప్పుడు మీకు ఏమైనా వేరియేషన్ తెలుస్తుంది? ఎమోషన్ మేడం. ఒక డిఫరెంట్ ఎమోషన్ వస్తుంది. అంటే ఇవి రెండు కూడా మీలోనే ఉన్నాయి కదా. ఈ కోపం అనేది మీలోనే ఉంది, ఇష్టం అనేది మీలోనే ఉంది, ప్రేమ అనేది మీలో ఉంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే అనాహత చక్రం నుంచి వస్తుంటాయి అనమాట. కంప్లీట్గా ప్రేమ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఈర్ష, ద్వేషం, అసూయ, అహంకారం అనేది అంతా కూడా రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది అనమాట. సో అందుకని మనకు కోపం వచ్చినప్పుడు ఎక్కువ రైట్ హ్యాండ్ ఉపయోగించి మాట్లాడుతూ ఉంటాం. గట్టిగా అరవడం కానీ, హ్యాండ్ మూమెంట్ కూడా రైట్ హ్యాండే ఎక్కువ ఉపయోగిస్తాం. అదే ప్రేమతో మాట్లాడినప్పుడు చాలా కూల్గా మాట్లాడతాం. సో ఇదంతా ఎవరి ఆధీనంలో జరుగుతుందండి అంటే అనాహత చక్రం యొక్క ఆధీనంలో జరుగుతుంది. ఇది మన చెస్ట్ పార్ట్న మిడిల్ ఆఫ్ ద సెంటర్లో ఉంటుందన్నమాట. ఇది ఏం చేస్తుందంటే మన రెస్పిరేటరీ ట్రాక్ని, మన హార్ట్ అన్నీ కూడా ఈ అనాహత చక్రం యొక్క కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. మన బ్రీతింగ్, మన కోపం వచ్చినప్పుడు చూడండి, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కూడా చేంజ్ అయిపోతుంది. అదే మనం సాఫ్ట్గా ఉన్నప్పుడు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చాలా కామ్గా ఉంటుంది. అలాగే మనం అరిచేస్తూ ఉంటాము, మనం గట్టిగా అరవడం కానీ, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మార్చేయడం కానీ, మన ఎమోషన్స్ అన్నీ కూడా మన యొక్క అనాహత చక్రం యొక్కకి సంబంధించినట్టు. ఇది కంప్లీట్గా గ్రీన్ కలర్లో ఉంటుందండి. ఇది ఎంతసేపు మనల్ని ప్రేమతత్వంలోకి మార్చాలని చూస్తుంది అనమాట. అంటే ఈ ప్రేమతత్వంలోకి మార్చాలంటే కొంత నిదాన పడాలి, కొంత ఆలోచన అనేది ఉండాలి. మనిషి ప్రేమగా మారాలి, క్రూరంగా ఉన్నటువంటి మనిషి ప్రేమగా మారాలి అని అంటే కొంత టైం పడుతుంది. సో ఆ క్రూరత్వం నుంచి ప్రేమగా మారాలంటే ఫస్ట్ అతనికి దాని మీద ఒక కృతజ్ఞతా భావం అనేది ఉండాలి. అవునా? మన ప్రొఫెషన్లోని ఇది బాగుంది నాకు అని అనిపిస్తుంది. ఎప్పుడు ఆ శాలరీని మనం చక్కగా ఉపయోగించుకున్నప్పుడు, అది మనకు ఉపయోగపడుతున్నప్పుడు మనం దాన్ని ఇష్టపడతాం. ఒకవేళ ఒక మంత్ శాలరీ ఏదన్నా కొంచెం గడబడి అయిందనుకోండి, ఏమవుతుంది? మనకు దాని మీద కోపం వస్తుంది కదా. అబ్బా ఇక్కడ ఏమి ఎదుగు బొదుగు లేదు, అది ఇది అని చెప్పేసి మాట్లాడిస్తూ ఉంటాం. కానీ దాని వలన మనం ఇప్పటి వరకు కూడా గట్టెనయ్యాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మనకేమవుతుంది? ఈ యొక్క అహంకారం కానీ, నెగిటివ్ థాట్స్ కానీ రావు. వస్తుంది, పర్వాలేదు, నేను గట్టినవ్వగలను అనేటటువంటి ఒక పాజిటివ్ థాట్ వస్తుంది. సో ఈ అనాహత చక్రం ఏంటంటే కంప్లీట్గా ట్రాన్స్ఫర్ చేయడానికి, నిన్ను ఒక నెగిటివ్ ట్రాక్లోంచి పాజిటివ్ ట్రాక్లోకి మార్చడానికి అనమాట. సో కృతజ్ఞతా భావము, క్షమాగుణము, ఇవి రెండు అలవర్చుకోవడానికి ఈ యొక్క అనాహత చక్రంని మనం యాక్టివేట్ చేస్తామంట. ఇదేంటంటే ఎం అనే శబ్దంతోనే యాక్టివేట్ చేస్తాము. కంప్లీట్ గ్రీన్ కలర్, లీఫీ వెజిటేబుల్స్ తినడం, నాన్ వెజ్ని అవాయిడ్ చేయడము, మంచిగా మాట్లాడటము, గ్రీన్ కలర్ డ్రెస్సెస్ వేసుకోవడము, గ్రీన్ కలర్ ఫుడ్స్ని తీసుకోవడము, ఎక్కడైనా సరే ప్రేమతత్వంగా మాట్లాడటము, ప్రేమతోని ఎమోషనల్గా చక్కగా వాళ్ళని మంచి మంచి పాటలు వినడము, ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది. ఈ అనాహత చక్రాన్ని యాక్టివేట్ చేసుకునేటప్పుడు ఇదేంటంటే కృష్ణతత్వం అంటారు అనమాట. కృష్ణుడు ఎప్పుడూ కూడా ప్రేమకు దాసోహుడు. ఎంత ప్రేమను మనం పంచుతామో, ఎంత ప్రేమగా పిలుస్తామో కంపల్సరీ వస్తాడనమాట. సో అందుకే దీనిని కృష్ణతత్వము అని అంటారనమాట. సో అంటే కంప్లీట్గా ప్రేమతోనే ఆ పని చేయాలి. ఏదైనా సరే నువ్వు కంప్లీట్గా ప్రేమతోనే ఉండాలన్నమాట. అలాగే ఏంటంటే మనంగా సరెండర్ అవ్వగలగాలి, మనంగా సరెండర్ అయిపోవాలి. సరెండర్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి ఈ అహంకారం అనేది తొలగిపోతుంది. నాలో ఉన్నటువంటి అహంకారాన్ని శాశ్వతంగా తొలగించి నాలో జాలి, దయ, ప్రేమను చూపినందుకు విశ్వానికి కృతజ్ఞత. ఎప్పుడైతే అహంకారము అనేది తీసేస్తామో మనకు ప్రేమ అనేది తెలుస్తుంది. అహంకారం ఉండబట్టే మనిషి పరుపరు విధాలుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. సో అలా ప్రవర్తించకుండా ఉండాలని అంటే మన అనాహత చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. అందులోనే ఫర్గివ్నెస్, ఒక మనిషిని క్షమించటం అనేది రావాలి.
క్షమాపణ అడగడం రావాలి, క్షమించమని వేడుకోవడం రావాలి. క్షమాపణ అడుగుతున్నామంటే నువ్వు చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతున్నావు అని అర్థం. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడడం మొదలు పెడతావో ఆటోమేటిక్గా నువ్వు ఒక మంచి మార్గంలోకి వస్తున్నావు అని చెప్పేసి దాని యొక్క నిదర్శనం అనమాట. సో ఏంటంటే మనం ఎం అనే శబ్దాన్ని చేయటము, ఈ అనాహత చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. గ్రీన్ కలర్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడము, గ్రీన్ కలర్ అంటే గార్డెనింగ్ చేయటము, కాసేపు ఫ్రెష్ ఎయిర్లో ఉండటము, మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడము, ఇవన్నీ కూడా అనాహత చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. నలుగురితో మంచిగా మాట్లాడటము, ఇంటరాక్షన్ అనమాట బాగా ఉండాలన్నమాట. పాజిటివ్ ఇంటరాక్షన్ ఉండాలి. నువ్వు ఏదైతే చూస్తున్నావో, ఏదైతే వింటున్నావో, ఏదైతే మాట్లాడుతున్నావో అన్నీ కూడా పాజిటివ్గానే ఉండాలి. అలా ఉన్నప్పుడే నీ అనాహత చక్రము నీ ఆధీనంలో ఉంటుంది, నువ్వు చెప్పిన మాట వింటుంది, కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటుంది. సో ఎప్పుడైతే మనిషి కృతజ్ఞతా భావాన్ని మర్చిపోతాడో తన ఫైనాన్షియల్ స్టేటస్ తగ్గిపోతుంది. డబ్బు పట్ల కానీ వ్యక్తుల పట్ల కానీ ఎప్పుడైతే కృతజ్ఞతా భావాన్ని మర్చిపోతాడో, అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత డబ్బు విలువ తెలియకుండా ఏముందిలే అని అనేస్తూ ఉంటారు. మళ్ళీ బ్యాక్ స్టేజ్కి వచ్చినప్పుడు దాని విలువ తెలుస్తుంది మనిషికి. సో అందుకని ఏంటంటే డబ్బు మీద ఎంతో కృతజ్ఞత భావం ఉండాలి, ప్రేమ ఉండాలి. అలాగే మనుషుల మీద కూడా ఆప్యాయతలు అనేవి ఉన్నప్పుడే అనాహత చక్రం అనేది యాక్టివేట్ అవుతుందండి. ఎలా మేడం, ఎవరైనా కూడా మెడిటేషన్ బిగినర్స్గా ఇనిషియల్గా నేను స్టార్ట్ చేయాలి అనుకునేటప్పుడు క్లాసెస్ అటెండ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది, ఎప్పుడు ఉండే అవకాశం? యాక్చువల్గా మనం ఎవ్రీ 42 డేస్కి మండలం క్లాస్ స్టార్ట్ చేస్తున్నామండి. ఇప్పుడు May 31న క్లాస్ ఉంది. అయితే ఈ May 31 క్లాస్ స్టార్ట్ అయ్యే క్లాస్ ఏంటంటే ముందు 2 డేస్ డెమో క్లాస్ ఉంటుంది. ఇందులో ఎవ్రీ వీక్ ఐ వాంట్ టు గివ్ ఎ టాస్క్. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు సంపాదించాలి, ఒక డెబిట్స్ని క్లియర్ చేసుకోవాలి అని అనుకునేటప్పుడు నీ యొక్క భావాలు ఎలా మారాలి, నీ ఆలోచన ఎలా మార్చుకోవాలి, నువ్వు ఎలాంటి ఎఫర్మేషన్ని ఎలాంటి ఎమోషన్తో నువ్వు ఛాన్ చేయాలి, ఎవ్రీథింగ్ ఐ యూస్ టు టెల్. సో నేను సాటర్డే టాస్క్ ఇచ్చి దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలో నేను ఇస్తాను. సో నెక్స్ట్ సాటర్డే వరకు కూడా దాని నుంచి నాకు ఫీడ్బ్యాక్ కావాలి. వాళ్ళు ఎలా చేస్తున్నారు, అయ్యింది అని అంటే ఎంత తొందరగా అయ్యింది, ఎంత ఎమోషన్తో అయ్యింది చెప్పాలి. అవ్వలేదు అని అంటే వాళ్ళు ఎంతవరకు చేశారు, ఎటువంటి ఎమోషన్ వాళ్ళు ల్యాక్ అయిపోయారు అనే విషయాన్ని కూడా నేను వాళ్ళకి సలహా ఇవ్వగలను. ఇవి ఎందుకు అని అంటే మనిషి ఏం చేస్తాడంటే ఏదో ఎఫర్మేషన్ చెప్పడం కానీ లేకపోతే ఆ సమయం వచ్చినప్పుడే దాన్ని ఉపయోగించుకోవడము ఇలాంటివి చేస్తుంటాడు. కానీ రెగ్యులర్గా తన హ్యాబిట్స్ని, తన యాటిట్యూడ్స్ని అన్నిటినీ కూడా తను జడ్జ్ చేసుకోగలిగితే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. సో అలాంటిది ఈసారి ఉండాలి అనే ఉద్దేశంతో ముద్రాలు వేసుకొని కూర్చొని మెడిటేషన్ చేయాలి. ప్లస్ ఈవినింగ్ టైం వీక్లో 2 times ఉంటుంది క్లాసు. ఈ టాస్క్ ఇచ్చినప్పుడు కంపల్సరీ అటెండ్ అయ్యి టాస్క్ని ఫుల్ఫిల్ చేయాలన్నమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చండి. క్రింద స్క్రోల్ అవుతుంది నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.